గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికి హ్యాపీ హోలీ. అలానే మేమిద్దరం కలిసి సెలెక్ట్ చేసిన కమెంట్స్ లో మాకు నచ్చిన కమెంట్స్ ఇక్కడ నేను పెడుతున్నాను. ప్రతి ఒక్క కమెంట్ మేమిద్దరం చదువుతాం, మీరు పెట్టిన మంచి మంచి కమెంట్స్ అన్ని. ఈ రోజు వచ్చేసి సండే, ఇంక ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ నుండి కొంచెం చల్లబడ్డాక సండే వచ్చిందంటే ఇది ఒక రొటీన్ లాగా అయిపోతుంది. బయటకి ఎక్కడికైనా తిరుగుదాం అన్నట్టు ఉంటుంది. ఈవినింగ్ అయిందంటే ఇంకా రెడీ అయిపోతాం, వెంటనే సర్లే వెళ్దాం ఎక్కడికో చాటికి తిరిగి వద్దాంలే అని. బయటకి ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఈ ఎండాకాలంలో కన్ఫర్మ్ బయట ఎక్కడ పడితే అక్కడ కనిపించినాయి అంటే ఇవి తాగాల్సిందే. ఫ్రూట్ జ్యూస్లే ఒకటి. ఎంత వాటర్ తాగుదామని ఉన్నా గానీ నోరు లాగుతా ఉంటది. వద్దు వేరేగా డిఫరెంట్ గా ఏమైనా తాగుదామని. వాటర్ మాత్రం అస్సలు తాగాలనిపించదు. ఇంకా మా హస్బెండ్ కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. కూల్ డ్రింక్స్ అయితే అసలు లెక్క లేకుండా తాగేస్తా ఉంటాడు ఈ ఎండలకి. అది ఈసారి మాత్రం నేను చూసుకోవాలి తను తాగనీయకుండా. అసలు బీచ్ కి వెళ్లే ప్లానే లేదు, కానీ ఒక ప్లేస్ కి వెళ్దాం అనుకుంటే అది ఈ రోజు ఓపెన్ లో లేదు. సర్లే వచ్చాం కదా బీచ్ దాకా వెళ్ళొద్దాంలే కొంచెం అని చెప్పి ఇంకా ఇటు వచ్చేసాము. బండి ఉందంటే అసలు ఎంత దూరమైనా వెళ్దాం అన్నట్టు ఉంటది. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్దాం, అసలు ఎక్కడి వరకు వెళ్తామో పదా అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్తున్నాను. అలా సూర్యుడి నెత్తి మీద ఫుల్ కొడుతున్నా గానీ వెళ్ళిపోతూనే ఉంటాం. మాకు అసలు ఏమంత అనిపిది కూడా, తిరుగుతానే ఉండాలనిపిస్తుంది. బయటకు వచ్చామంటే ఎక్కడికో చాటికి, కానీ ఏం చేయాలో కూడా అర్థం కాదు. కానీ బండి వేసుకొని అయితే వెళ్తూ ఉంటాము. వెళ్లే దారిలో ఇక్కడ ఈ ప్లేస్ నచ్చింది, అందుకే ఆగాము. ఫుల్ ఇక్కడ అంతా ప్లెయిన్ గా ఉంది, మట్టి, అటు పక్క బీచ్ చూడటానికి బాగుందని. కానీ ఇక్కడ కూర్చొని ఏదైనా మంచి పార్టీ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. బీచ్ కి వచ్చానంటే నా చిన్నప్పుడు ఒక మెమరీ గుర్తొస్తుంది. అదేంటంటే హెల్దీ బేబీ కాంపిటీషన్స్ అని పెట్టారు. నాకు ఒక 4 years 4.5 అలా ఉండుండొచ్చు నా ఏజ్. నేను స్టేజ్ పైకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చి కింద కూర్చున్నా. ఇంకా మా పేరెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుని కాసేపటికి కాళ్ళకు వాటర్ తగులుతుంది. ఏంటి వాటర్ తగులుతుంది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే ఇక్కడ బీచ్ ఒడ్లో చేస్తున్నారు వాళ్ళు. కాస్త అల్లలు అవి వస్తూ ఉంటాయి కదా స్లోగా, ఏముండదులే భయపడవాక అని అప్పుడు చెప్తున్నారు. ఈ రోజుల్లో పేరెంట్స్కి అన్నీ తెలుస్తున్నాయి, పిల్లలకి వేరే యాక్టివిటీస్ కూడా నేర్పించాలి అని. కానీ నా చిన్నప్పుడు నాకు స్టడీస్తో పాటు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి అని చెప్పి నాకు ఏదైనా చిన్నది ఎక్కడైనా కాంపిటీషన్స్ జరుగుతున్నా కానీ వాటికి అన్నిటికీ తీసుకొని వెళ్ళి నాతో పార్టిసిపేషన్ చేయించేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. అందులో నేను పార్టిసిపేట్ చేయటం అయింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. న్యూస్ పేపర్లో కూడా పడ్డాను. ఆ రోజుల్లో న్యూస్ పేపర్ అందరూ వేయించుకోరు కదా, నా కోసం అని చెప్పి నేను పేపర్లో పడ్డా అని చెప్పి వెళ్ళి వేరే దగ్గర ఆ పేపర్ వెతుక్కొని మరీ తీసుకొని వచ్చి దాచిపెట్టారు. అది కాస్త మా హస్బెండ్ నేను ఫ్రేమ్ చేస్తా అది ఇది అని చెప్పి దాన్ని ఎక్కడో పోగొట్టేశాడు. కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. చిన్నప్పుడు ఏదైనా చిన్నది పేపర్లో పడ్డామంటే అది ఒక గొప్ప విషయము, కానీ ఇప్పుడు అదే విషయము ఇలాంటివన్నీ మనకి పేపర్లో కన్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఇప్పుడు ఇది ఒక గొప్ప విషయం లాగా అనుకుంటూ ఉంటారు అందరూ. టెక్నాలజీ న్యూస్ పేపర్ నుండి టీవీలోకి వైరల్ అయ్యేంత వరకు మారిపోయింది. ఇంకా ముందు ముందు ఎలాంటి టెక్నాలజీస్ చూడాల్సి వస్తుందో. కానీ నన్ను అడిగితే మీరు ముందుకెళ్ళిపోతారు అడ్వాన్స్ టెక్నాలజీకి లేదా 90s కిడ్స్ లాగా అయిపోతారంటే నేను కన్ఫర్మ్ బ్యాక్కే వెళ్ళిపోతాను. నాకు అంత ఇష్టము ఆ డేస్ అవన్నీ. ఇయర్లీ వన్స్ మా బండి సేమ్ ఇంత ట్రబుల్ ఇస్తూ ఉంటుంది. దానికి సర్వీసింగ్ చేసే టైం వచ్చింది. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఏదో తాగుతూనే ఉంటాడని చెప్పాను కదా, నిమ్మకాయ జ్యూస్ తాగుతుంటే ఇక్కడ పక్కన ఇది కనిపించింది ఎలక్ట్రిక్ది. నాకు చాలా ఇష్టం ఇది, నా హైట్కి కరెక్ట్గా సరిపోయింది, వెయిట్ లెస్ భలే ఉంది. మా హస్బెండ్ అడుగుతుందా నాకు ఇప్పిస్తావా, చీరాలంతా ఇదే వేసుకొని తిరుగుతా, అసలు పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు అంటే నవ్వుతున్నాడు. ఇంకా తర్వాత ఇంకా ఇంటికి కన్ఫర్మ్గా మేము స్వీట్స్ కానీ ఏదోటి హాట్ తీసుకొని వెళ్ళాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది ఈ మధ్య. మా సింబాగాడికేమో హాట్ తీసుకొని వెళ్తాము, ఆ స్వీట్ షాప్ వాడికి ఇష్టము. మళ్ళీ చికెన్ తీసుకొస్తామని మాట ఇచ్చాము. ఏం తీసుకెళ్ళకపోయినా చికెన్ తెస్తామని చెప్పామంటే తీసుకెళ్లకుండా వెళ్తే మాకు సినిమా చూపిస్తాడు వాడి. తర్వాత ఇక్కడ మా హస్బెండ్ ఏదో ఘనకార్యం చేసి వచ్చాడు, అది చూసాను లైవ్ లో, అందుకే నవ్వుతున్నా ఏం చేసి వచ్చావు అని చెప్పి. ఏదో కదిలిస్తానే ఉంటాడు. ఈ రోజు సండే, మట్టెల ఆదివారం, మళ్ళీ నెక్స్ట్ ఇంకా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అన్నీ వస్తున్నాయి. అసలు మొన్ననే క్రిస్మస్ అయిపోయినట్టు ఉంది, మళ్ళీ అప్పుడే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అవి కూడా వచ్చేసినాయి. డేస్ అసలు తెలియకుండా భలే గడిచిపోతున్నాయి ఫాస్ట్ గా. సమ్మర్ వచ్చిందంటే అందరూ డాబాల పైన నీళ్లు చల్లుకుంటాం, మళ్ళీ కిందకి వేడి దిగుతుందేమోనని చెప్పి ముందుగానే 2-3 సార్లు నీళ్లు చల్లేస్తారు కదా చల్లగా అయిపోతుందిలే అని. కానీ ఇప్పుడు మాకు అంత లేదు, ఇంటి ముందు కూల్ పెయింట్ ఉంది, అది మాకు వేడి కూడా అనిపించదు మ్యాక్సిమం. ఇంకా మేమైతే బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటానే ఉంటాము. నైట్ 12-1 అయినా కానీ నిద్రే పట్టదు. లోపలికి వెళ్తేనేమో వేడిగా ఉంటుంది, పడుకోలేమేమో అనిపిస్తుంది. ఇంకా బయట చల్లడగాలికి తిరిగి ఫుల్ వాకింగ్ అయినట్టు ఉంటుంది. చాలా స్టెప్స్ వేస్తాం మేమైతే బయట తిరిగినంతసేపు. ఇంకా అప్పుడు అలసిపోయాక అప్పుడు వెళ్ళి పడుకుంటాము.
ఇద్దరం నుంచొని ఏం మాట్లాడుకుంటామో కూడా తెలియదు, నవ్వుకుంటానే ఉంటాం. మా హస్బెండ్ ఏదో ఒకటి జోకులు వేయటం, నేను దానికి రివర్స్లో పంచులు వేయటము. ఓల్డ్ ఏజ్ అయ్యాక ఎలా ఉంటామో ఏమో కానీ ఇప్పుడు ఈ లైఫ్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ ఏం మాట్లాడుకుంటూ ఉంటామంటే చిన్నప్పుడు స్టోరీస్ అన్నీ ఏదోటి ఒకసారి మాట్లాడుకునేవి అయినా కానీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి ఎక్స్పీరియన్సెస్ అయినవి అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు నేను అంటూ ఉంటా, ఇది ఆల్రెడీ చెప్పావు కదా నువ్వు, మళ్ళీ చెప్తున్నావు అంటే ఇంకా నవ్వుతాడు. మరి నువ్వేం చేస్తుందని మరి నన్ను అడుగుతాడు. మాదేముంది, అమ్మాయిలకి బయటకి ఎక్కువ వెళ్ళం కదా, ఇంకా ఇంట్లో ఉన్నానంటే సమ్మర్లో చదువుకునేవి ఒకటి ఉంటాయి. నెక్స్ట్ రాబోయే క్లాసెస్కి ముందుగానే ప్రిపేర్ అవటము, లేకపోతే కర్సివ్ రైటింగ్స్ రాసుకోవటము, ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే అంతే చేసేవాళ్ళు. ఇంకొకటి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అమ్మయ్య హాలిడేస్ ఇంకా పండగ చేసుకోవచ్చు అనుకుంటే అలా కాదు. క్వశ్చన్ పేపర్స్ అన్ని సేవ్ చేసి పెడతారు. తర్వాత ఒక 3-4 రోజులు గ్యాప్ వచ్చాక ఇంకా తీయండి బుక్స్ తీయండి, క్వశ్చన్ పేపర్స్ తీయండి అని చెప్పి మొత్తం మేము ఎగ్జామ్లో ఏం కరెక్ట్గా రాసామా లేదా అని ఇంకా అందులో చెకింగ్ ఉండేది మాకు. ఇంకా అప్పుడు తెలిసేది మాకు ఎంత మార్క్స్ వస్తాయని ముందుగానే ఎస్టిమేషన్ వేసేవాళ్ళు. నాకైతే మరీ ఇంకా ఇంటికి రాగానే క్వశ్చన్ పేపర్ తీసుకోవటం మొత్తం అడిగేవాళ్ళు, అప్పచెప్పు అని చెప్పి మొత్తం అప్పచెప్పేదాన్ని. 1-2 పోయినా కానీ తిట్టేవాళ్ళు, ఏంటి రాయలేదా అని చెప్పి. కానీ బాగున్నాయి కదా డేస్. ఆ టైంలో ఇంట్రెస్టింగ్గా ఉండేది చదువుకోవడానికి కూడా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడు చదువుకోండి అంటే ఎంత బాధ అనిపిస్తుందో ఆ టైంలో. అబ్బా ఎప్పుడెప్పుడు అయిపోతాయి ఈ స్టడీస్ అన్నట్టు ఉండేది కదా. ఇక్కడ థంబ్నెయిల్స్కి ఫొటోస్ దిగట్లేదు ఈ మధ్య అని చెప్పి లాక్కొని వస్తున్నాడు. నేనేమో దిగను, నా ఫేస్ బాగాలేదు అని చెప్పి అంటే లాక్కొని వచ్చి దిగు అని చెప్పి చూపిస్తున్నాడు. మా సింబగాడు లోపల నుండి ఆల్రెడీ పెద్దగా వచ్చేస్తున్నాడు. డోర్ తీయట్లేదు. మేము చాలాసేపు అయింది వచ్చి, బయట మేము అటు ఇటు తిరుగుతా డోర్ కూడా తీయలేదు. వాడు వస్తే ఇంకా పైకి ఎగురుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడని. ఇంక ఇప్పుడు తీయంగానే వచ్చేసాడు. రాసింబ ఎత్తుకుంటానంగానే ఇంకా పైకి ఎక్కుతాడు, వెంటనే జంపింగ్ చేసేస్తాడు నా మీదకి. ఎత్తుకున్నాంగా ఇంకా ఫేస్ దగ్గరకు ఉంటుంది, ముద్దులు పెట్టేస్తాడు. ఫస్ట్ నాకు పెడతాడు, ఆ తర్వాత మా హస్బెండ్ దగ్గరికి తీసుకెళ్తాను కదా, ఇంకా మా హస్బెండ్కి పెడతాడు. వాడికి అలా చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. లేకపోతే నన్ను ఏంటి మీరు నాకు దగ్గరికి రానివ్వట్లేదు అన్నట్టు చూస్తూ ఉంటాడు. త్వరగా తీసుకొని వచ్చేసాడు బయట నుండి, ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది కదా ఆల్రెడీ. ఇంకా దాంట్లో ఉంటుంది మా హస్బెండ్ మైండ్ అంతా. టీవీ ఇంకా మ్యాచ్ వచ్చినంతసేపు రన్ అవుతానే ఉంటుంది. అసలు మ్యాచ్ అసలు తీయని కూడా తీయడు, యాడ్స్ పడుతున్నా కానీ అంతే చూస్తాడు. నాకు కూడా ఇంకా స్లోగా అలవాటు అయిపోయింది ఒక 2-3 ఇయర్స్ నుండి. మా హస్బెండ్ ఐపీఎల్ వచ్చిందంటే ఇంకా అది అయిపోయే వరకు ఆ సీజన్ అంతా ఓన్లీ మ్యాచ్ తప్ప ఇంకేం నడవదు మా ఇంట్లో. అదొక్కటే అయితే పర్లేదు. ఇంకో పక్క ఏం చేస్తాడంటే టీ అని చెప్పి ఇంకా విసిగిస్తానే ఉంటాడు. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు తీసుకొస్తానే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, టీ పెట్టుకురా అని చెప్పి. ఒక 5 minutes ఆగు అప్పుడు పెడతలే అని చెప్పి కూర్చున్నాను. ఇంకా నేను చికెన్ తీసుకొచ్చాం కదా, ఇంకా ఉన్న అంట్లు కూడా కడిగేద్దాంలే అని ఇంకా బుట్ట ఖాళీ చేస్తున్నాను. అంట్లు కడిగేసి ఆరేస్తే ఇంకా అప్పుడు నెక్స్ట్ చికెన్ కడుక్కున్నా కానీ అంట్ల మీద పడతాయి అన్న టెన్షన్ ఉండదు. లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి, అదొక టెన్షన్ నాకు. ఈ మధ్య కిచెన్ కూడా ఎప్పటికప్పుడు అంట్లు నీట్గా కడిగేసుకుంటున్నాను. ఎన్నిసార్లు అయినా కానీ కడిగేస్తున్నాను. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇన్ని అంట్లు కడగటం ఎందుకులే అని. ఇక్కడ మేము వెళ్ళిన ప్లేస్ ముందు రోజు వెళ్ళాము. దీనికి రిలేటెడ్ నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి, మీకు యూస్ఫుల్ అయింది. ఛాలెంజ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు కుదిరినప్పుడు 2 వీడియోస్ పెట్టేస్తూ ఉంటాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయటం ఆ వీడియోస్. వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు పెట్టే కమెంట్స్ నెక్స్ట్ వీడియోలో ఎవరి పెడతామో చూద్దాము. మంచి కమెంట్స్ పెట్టండి. బాయ్.